హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఐసిటీ 2022 మెంటర్షిప్ ఇన్ తెలుగు ఎపిసోడ్ 14, 15, 16. ఇందులో మనకి ఏం ఉండదు అంటే ఐసిటీ ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి వీడియోస్. అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ అలాంటిది ఏమి ఉండదు. ఓకే, ఇంతకుముందు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ యొక్క లైవ్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది అంతే. ఓకే, అండ్ ఎపిసోడ్ 17 వచ్చేసి మనకి ఇంపార్టెంట్. ఎపిసోడ్ 7లో మనం కాన్సెప్ట్స్ని ఫారెక్స్ మార్కెట్స్కి అప్లై చేయాలి అంటే ఎలా, అది యూరోయూఎస్డి చార్ట్లో మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇది యూరోయూఎస్డి డైలీ చార్ట్, ఎంప్టీ చార్ట్. ఓకే, దీనిలో మీకు ప్రజెంట్గా బై సైడ్ లిక్విడిటీ అండ్ సెల్ సైడ్ లిక్విడిటీ ఎక్కడున్నాయో చూడండి. ప్రైస్ బై సైడ్ లిక్విడిటీ తీసుకొని సెల్ సైడ్కి వెళ్తుందా, సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకొని బై సైడ్కి వెళ్తుందా చూడండి. ఓకే, చార్ట్ పాజ్ చేసి చూడండి. ఇక్కడ అనోటేషన్స్ వేసుకుంటే ఇక్కడ మనకి ప్రైస్ రీసెంట్గా ఒక బై సైడ్ లిక్విడిటీని స్వీప్ చేసింది. ఇక్కడ బై సైడ్ లిక్విడిటీలో మ్యానిపులేషన్ ఇచ్చేసి ప్రైస్ మనకి అగ్రెసివ్గా కిందికి వెళ్తుంది. ఓకే, ఎటు సైడ్ వెళ్తుంది, సెల్ సైడ్ లిక్విడిటీ సైడ్ వెళ్తుంది. రీసెంట్గా ఉన్న లో ఇది ఓల్డ్ లో ప్లస్ ఇవి ఈక్వల్ లోస్. ఈ డైలీ క్యాండిల్ అండ్ ఈ డైలీ క్యాండిల్ చూడండి, వీటి లోస్ అంటే ఈక్వల్గా ఉన్నాయి. లోవర్ టైం ఫ్రేమ్లో అంటే 4 hour అండ్ 1 hourలో ఇవి ఈక్వల్ లోస్ మనకి. ఓకే, అండ్ అల్టిమేట్గా ఈ లో. ఓకే, సో ఇప్పుడు ప్రైస్ అనేది అగ్రెసివ్గా వెళ్తుంది. ఇక్కడ మనకి కొత్త వీక్ ఓపెన్ అయింది ఇది. ఓకే, 5th April. ఓకే, కొత్త వీక్ ఓపెన్ అయింది. ఫ్రైడే ఇంత అగ్రెసివ్గా క్లోజ్ అయిన తర్వాత మన మండే బయాస్ మనకు ఆబ్వియస్లీ తెలుసు రీసెంట్గా ఉన్న డ్రాన్ లిక్విడిటీకి వెళ్తుంది అని. ఈ ఫ్రైడే ఇంత అగ్రెసివ్గా క్లోజ్ అయినప్పుడు మండే మన బయాస్ ఏంటి, బియరిష్. అది ఎక్కడి వరకు, ఈ ఓల్డ్ లో వరకు. ఓకే, సో ఆ యాంటిసిపేషన్తో మనం ట్రేడ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఈ డైలీ క్యాండిల్ని 5th April డైలీ క్యాండిల్ని మనం 1 hourలో చూసుకుంటే, ఓకే, ఇక్కడ మనకి ప్రైస్ లిక్విడిటీ తీసుకుంది. సేమ్ ఇక్కడ లిక్విడిటీ తీసుకున్న తర్వాత అగ్రెసివ్గా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అండ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్తో ప్రైస్ అనేది కిందికి వెళ్తుంది. ఓకే, 5th Aprilకి మనకి ఒక కొత్త వీక్ ఓపెన్ అయింది. అండ్ మన బయాస్ ఏంటి, డైలీలో డిస్కస్ చేసుకున్నట్టు బియరిష్. అండ్ మన డ్రాన్ లిక్విడిటీ ఏంటి, ఈ లో అండ్ ఇంకా ఓల్డ్ లోస్. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఈ లోస్. ఓకే, సో ప్రైస్ అనేది ఇక్కడ మనకి 5th Aprilకి ఓపెన్ అయింది. అండ్ 5th Aprilకి ఓపెన్ అయ్యి మనకి ప్రైస్ అనేది ఎందులో ట్రేడ్ చేస్తుందో చూడండి. ఇక్కడ 1 hour ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, 1 hour ఫేర్ వాల్యూ గ్యాప్ మనం లాస్ట్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకున్నట్టు 1 hour మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. 1 hour ఫేర్ వాల్యూ గ్యాప్స్ కానీ కీ లెవెల్స్ కానీ 4 hour కీ లెవెల్స్ కానీ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రైజ్ యాక్షన్ని 5th April ప్రైజ్ యాక్షన్ని మనం 15 minutesలో చూసుకుంటే, ఓకే, ఇక్కడ 5th April ఇక్కడ మనకి డే ఓపెన్ అయింది, మిడ్ నైట్ ఓపెన్ అకార్డింగ్ టు ఐసిటీ. అండ్ ఇది 1 hour ఫేర్ వాల్యూ గ్యాప్. ఈ 1 hour ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ మనకి ట్రేడ్ అవుతుంది. ప్రైస్ అనేది 1 hour ఫేర్ వాల్యూ గ్యాప్లో ట్యాప్ అయ్యి లండన్ కిల్ జోన్లో మనకి ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది. ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిన తర్వాత ప్రైస్ని మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ వద్దు అనుకుంటే మళ్ళీ ప్రైస్ మనకి ఇంకో మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ ఇచ్చింది ఇక్కడ ఈ లో కింద, అది ఫేర్ వాల్యూ గ్యాప్స్తో. మీరు ఇక్కడ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో కూడా ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. ఓకే, అండ్ మనకి బ్రదర్ అడిగారు న్యూస్ ట్రేడింగ్ ఎలా చేయాలి బ్రదర్, మనకి రెడ్ ఫోల్డర్ న్యూస్ ఉన్నప్పుడు మనం ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ మనకి న్యూస్ ఉంది. ఓకే, 10 AM ఇక్కడ మనకి న్యూస్ ఉంది ఈరోజు 5th Aprilకి. సో ఇక్కడ 10 AM న్యూస్ ఉన్నప్పుడు మన డ్రాన్ లిక్విడిటీ ఇంకా ప్రైస్ మీట్ అవ్వలేదు. డ్రాన్ లిక్విడిటీ ప్రైస్ మీట్ అవ్వనప్పుడు మనం ఈ డైరెక్షన్కి అలైన్మెంట్లో మనం ట్రేడ్స్ చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ లండన్ కిల్ జోన్లో మ్యానిపులేషన్ అయింది ప్రైస్. ఓకే, అండ్ మనకి క్లియర్గా 1 hour స్ట్రక్చర్ ఇచ్చింది. ఇలాంటి 1 hour స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు అండ్ మన డ్రా ఆన్ లిక్విడిటీ క్లియర్గా ఉన్నప్పుడు మనం న్యూస్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ లక్ అండ్ గుడ్ ట్రేడింగ్. థ్యాంక్ యూ.